రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 36 రూపాయలు, పెద్ద కాకరకాయ ముళ్ళు కాకరకాయ 18 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 20 రూపాయలు, క్యారెట్ 15 నుండి 18 రూపాయలు, ముల్లంగి కిలో 10 రూపాయలు, బెండకాయ కిలో 20 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 6 రూపాయలు, సొరకాయ కిలో 4 రూపాయలతో 7 రూపాయలు, బీరకాయ కిలో 12 రూపాయలు, అలసంద కిలో 28 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఫిల్టర్ కోస్ వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 280 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డలు విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ 15 కేజీల టమాటో బాక్స్ వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 10 రూపాయలతో నుండి 13 రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ, ప్యాకింగ్, గ్రేడింగ్ అనేది మెయింటైన్ చేస్తే ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించండి, ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి. ఫస్ట్ గ్రేడింగ్, సెకండ్ గ్రేడింగ్, థర్డ్ గ్రేడింగ్, ఈ 3 గ్రేడింగ్లు పెడితే మనకు ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి అనేది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులు, వ్యాపారస్తుల సపోర్టు ఈ ఛానల్కి ఎంతో అవసరం. నమస్కారం.